బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 గ్రామ శాంతి కోసం అమ్మవారి జాతరలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం 12వ వార్డు ఇంద్రమ్మ కాలనీలో శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని 37వ వార్డు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను, అదేవిధంగా 38వ వార్డు లంకపేట, 39వ వార్డు దుర్గాపురం, 36వ వార్డు బైపాస్ రోడ్డుల్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, ఉప్పులూరి చంద్రశేఖర్, చంద్రికామూర్తి, నల్లం చిట్టిబాబు, విజ్రోతు రాఘవులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 44వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. 39వ వార్డు పెద్దలు సమక్షంలో ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ వార్డు ప్రజలందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బ్రహ్మాండమైన ఊరేగింపు కూడా మొదలవుతుంది. వివిధ కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం వారందరూ కూడా ఈరోజు ఈ వార్డులో కార్యక్రమం చేస్తున్నారు. ఈ వార్డు ప్రజలకి శ్రీ మావుళ్ళమ్మ వారి ఆశీస్సులు ఉండాలని, వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. భీమవరం మన్నా చర్చ్ యూత్ గత 11 సంవత్సరాలుగా యూత్ ఫెస్టివ్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని సంఘ కాపరి బిషప్ ఎం దేవదాసు, అసోసియేట్ పాస్టర్ సన్నీ జోసెఫ్ సారా గ్రిస్మే అన్నారు. యూత్ ఫెస్ట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా యూత్ ఫెస్ట్ పోస్టర్ ను మన్నా సంఘ కాపరి బిషప్ ఎం దేవదాసు, అసోసియేట్ పాస్టర్ సన్నీ జోసెఫ్ సారా గ్రేస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. భీమవరం సుంకరపద్దయ్య గారి వీధిలోని మన్నా చర్చ్ నందు మెగా యూత్ ఫెస్ట్ వర్షిప్ కాన్ఫరెన్స్ 2024 ఆగస్టు 26వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా యవ్వనస్తుల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ జెన్నీ జాషువా చెన్నై, బ్రదర్ శామ్యూల్ కర్మోజీ విశాఖపట్నం నుంచి, పాస్టర్ జాన్ ఎర్రీ బెంగళూరు నుంచి వీచేయుచున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాన్సన్ మేడిది, యార్లగడ్డ రాము హాజరవుతారని, పరలోకానందాన్ని కలిగించి పాటలు, స్తుతి ఆరాధన, సంగీతం, అద్భుత సాక్ష్యాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ మెగా యూత్ ఫెస్ట్ కు అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యవ్వనస్తులు తరలివచ్చి దైవ దీవెనలు పొందాలని దేవదాస్ అయ్య పిలుపునిచ్చారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యవ్వనస్తులు, విశ్వాసులు పాల్గొని యవ్వనస్తులను అభినందించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 26వ తేదీన భీమవరం నందలి మన్నా ఫుల్ గాస్పెల్ చర్చ్ తరపున ఏర్పాటు చేయబడిన మెగా యూత్ ఫెస్ట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రసంగికులుగా విశాఖపట్నంలో దేవుని సేవలో పాటుపడుతున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు బ్రదర్స్ శామ్యూల్ కర్మోజీ గారు, అలాగే బ్రదర్ బెన్నీ జాషువా గారు, జాన్ గారు రాబోతున్నారు. వారు దైవ సందేశాలు అందిస్తారు. అలాగే గాయకులు రాబోతున్నారు, ముఖ్య అతిథులు రాబోతున్నారు. ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణంలో మన్నా ఫుల్ గాస్పెల్ తరపున మన్నా యూత్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మెగా యూత్ ఫెస్ట్ వర్షిప్ కాన్ఫరెన్స్ ఆగస్టు నెల 26వ తారీఖున సోమవారం ఉదయం 8:30 ప్రారంభించబడుతుంది. మరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క వర్షిప్ కాన్ఫరెన్స్కి మరి ముఖ్య ప్రసంగికులుగా అద్భుతమైనటువంటి దావీదులు ఇంటర్నేషనల్ స్పీకర్ మరి బ్రదర్ కర్మోజీ గారు మన మధ్యకి రాబోతున్నారు. అదే రీతిగా బ్రదర్ బెన్నీ జాషువా గారు, పాస్టర్ జాన్ ఎర్రీ గారు వారు వస్తున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు, యాక్టివిటీస్, అదే రీతిగా ఆరాధన మరి మనం చూడబోతున్నాం. కాబట్టి భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా పాల్గొని దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు. కాబట్టి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ యొక్క సభలో మీరు కూడా పాల్గొని దైవజనులు పొందాలని ప్రభు పేర మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మా యొక్క మన యూత్ వారిని మేము అభినందిస్తున్నాం. దేవుడు వారిని అభిషేకించి వారిని ప్రభు నామం ఆయన నామ మహిమాత్మే దేవుడు వాడుకోను గాక. ఈ యూత్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. భీమవరంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్ ఓపెన్ గర్ల్స్ చదరంగ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్ 11 చదరంగ పోటీలు నేటితో ముగిశాయి. ఈ చదరంగ పోటీల్లో బాలుర విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన అమిదాల హేమిల్ వర్షన్ ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి మిథిలేష్ విజేతలుగా నిలిచారు. అదేవిధంగా చదరంగ పోటీల్లో బాలికల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన యశస్వి అనిమి ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన అఫ్షన్ మహమ్మద్ విజేతలుగా నిలిచారని నిర్వాహకులు మాదాసు కిషోర్ తెలిపారు. వీరు త్వరలో జరిగే జాతీయ స్థాయి అండర్ లెవెల్ ఓపెన్ గర్ల్స్ చదరంగ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ చదరంగ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు అందజేసే బహుమతుల ప్రధానోత్సవానికి రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ అగర్వాల్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సో ఈ పోటీల విజేతలు హైదరాబాద్లో అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతాయి జాతీయ స్థాయి పోటీలు. అక్కడ కూడా విజేతలు అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలనేసి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 2 రోజుల నుండి ఏపీ స్టేట్ అండర్ 11 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహించడం చాలా అభినందిస్తున్నాను. మన అనసూయ చెస్ అకాడమీ అయినటువంటి కిషోర్ గారు, అలాగే రాష్ట్ర చెస్ సెక్రటరీ అయినటువంటి కిషోర్ కళ్యాణ్ గారికి, ఉదయ్ కుమార్ గారికి, అగర్వాల్ గారికి, ఇప్పుడు ఇచ్చేసినటువంటి ఈ యొక్క చెస్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి గర్ల్స్కి, బాయ్స్కి, అలాగే మరి వారితోటి వచ్చినటువంటి పేరెంట్స్కి అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చెస్ అనేది మన భారతదేశంలో పుట్టినిల్లు. మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఈ చెస్ వల్ల పిల్లల్లో మేధాశక్తి, మరి వాళ్ళకి తెలివితేటను పెంపొందించుకోవడానికి, ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ ఏర్పడడానికి కూడా ఎంతో దోహదపడుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తం నుండి అన్ని జిల్లాల నుండి మరి పేరెంట్స్ వారి పిల్లలను తీసుకుని ఎంతో కష్ట వేగాలతోటి మరి ఈ పోటీలో పాల్గొనడం చాలా అభినందనీయం. అలాగే ఈ పోటీల్లో మరి గర్ల్స్, బాయ్స్ అండర్ 11 వాళ్ళు నెగ్గినటువంటి వారు మరి రాష్ట్ర స్థాయిలో మరి నేషనల్ చెస్ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు విజేతలైనటువంటి గర్ల్స్, బాయ్స్ మరి జరగబోయే నేషనల్స్లో కూడా మంచి ప్రథమ స్థానాల్లో వచ్చి మన రాష్ట్రానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ, మరి అనసూయ చెస్ అకాడమీ వారు మరి ప్రతి నెల ఏదో ఒక గ్రూప్లో ఈ పోటీలు నిర్వహించి ఎంతో వ్యయప్రసాదాలు వచ్చి మరి ఇక్కడ మొన్న దేవరపట్నంలో మీకు అందరికీ సౌకర్యవంతమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయలేకపోయారు వారు. ఏం చేద్దంటే ఈ భవనాలు ఖాళీ లేకపోవడం వల్ల మరి ఒక రోజు పక్క ఈ రోజుని ఐఎంఏ హాల్లో నిర్వహించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో వరద ముంపుతో చిక్కుకున్న 150కి పైగా మూగజీవాలైన పశువులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన గోదావరిలో పడవపై ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మరపడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. వరదలో చిక్కుకున్న పశువులను రక్షించమని రైతులు కోరగా ఆయన స్పందించారు. గోదావరి వరద ముంపు గ్రామాలైన కనకాయలంక, పెదలంక గ్రామాల్లో మంత్రి రామానాయుడు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
గోదావరి వరద ముంపు కనకాయలంక పెదలంక గ్రామాల్లో బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు వరద బాధితులకు చిన్నపాటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చూడాలని ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గోదావరి వరద నీరు తగ్గి సాధారణ పరిస్థితికి వచ్చే వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలోనే పనిచేయాలని చెప్పామన్నారు. ప్రభుత్వ సాయం బాధితులకు నేరుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన హరికిషోర్, బోనం నాని, ముచ్చెర్ల శ్రీనివాస్, ఆర్మిలి రామ శ్రీనివాస్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ముసుకుడి శ్యాంబాబు, పూరి శ్రీరామ్మూర్తి, కడలి సత్యనారాయణ, తాళ్ల నాగరాజు, నిమ్మల శ్రీనివాస్, కడల గోపాలరావు, చిట్టూరి ఆంజనేయులు, మాతా రత్నంరాజు మరియు మండల వరద సహాయక ప్రత్యేక అధికారి బి వెంకటరమణ, తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, మండల వివిధ శాఖల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, మండల వివిధ పార్టీల నాయకులు, రైతులు, బాధితులు తదితరులు హాజరయ్యారు. గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం, నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఎలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక హాస్పిటల్కి చేర్చమని, అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా 24 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్కదావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. తణుకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన వరి పంట, గోదావరి వరద ఉధృతి చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రుల బృందం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులందరూ అప్రమత్తతో ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని స్పష్టం చేశారు. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన అన్ని మౌలిక వస్తువులను, భోజన వసతిని ఏర్పాటు చేయాలని, ఆశ్రయం పొందిన వారి నుంచి ఏ విధమైన ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల వలన పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు, ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున అందచేయడం జరుగుతుందన్నారు. అలాగే వరద తాకిడికి గురైన ప్రాంత వాసులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అందచేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు, ఆర్డీఓఎం అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ దక్షిణామూర్తి, పురపాలక సంఘం కమిషనర్ బి వెంకటరమణ, మండల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రైతు సంఘ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇష్యూ చేశారు అంటే ఇంక వరద ఉధృతి పెరుగుతుంది. కలెక్టర్ గారు ఇమీడియట్ గా మీరు ఇప్పటికీ వేసి ఉంటారు, రిప్లై చేసి ఉంటారు, ఎంటైర్ ఏ మండలానికి ఎవరు, ఏ ప్రాంతానికి ఎవరు అనేది. మీరందరూ దయవచ్చి అక్కడే ఉండాలి. ఒకసారి అందరికీ మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లేకపోతే జూమ్ కాన్ఫరెన్స్ ఏదో ఒకటి తీసుకొని ఏ మండలాల్లో ఎవరికైతే వేశారో అందరికీ అక్కడ ఉండమని చెప్పాలి. ఎస్పీ గారి సహకారం తీసుకుని ఏవైతే లంక గ్రామాలు ఉన్నారు, చాలామంది మాకు అలవాటు అండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి చాలామంది మొండికేస్తారు. అది అలవాటు అండి. మనం అజాగ్రత్త పడితే ఏదైనా ఒక్క ప్రాణం పోయినా మనం ఎంతమంది ఉండి చాలా బాధపడవలసి వస్తుంది. ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి. అవి కూడా 3,000 రూపాయలు ఇవ్వమని చెప్పాం. అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకే ఇవ్వమని చెప్పాం. ఒకవేళ గ్రామాల్లో ఇళ్లలో పూర్తిగా ఇంకొస్తే ఇవ్వమని చెప్పాం.
మీరు అది కూడా ఇమీడియట్గా విపత్తులు ఎవరిని ఆపలేము, అది మన చేతుల్లో లేదు. కానీ విపత్తులు వచ్చేటప్పుడు ప్రభుత్వం సకాలం పైన ఉన్నటువంటి సెక్రటరీస్ డైరెక్షన్ అవసరం లేదు. ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు, ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఆమోదం తెలియజేసి మీకు కావాల్సిన వనరులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఇటువంటి ఎమర్జెన్సీ ఇవి ఆగవి, కంపల్సరీ చేయవలసిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి పశువుల దానా కానీ ఎక్కడైనా సరే మీకు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ కావాలంటే పెట్టండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం వ్యవసాయం ఎంతవరకు నష్టం జరిగిందో డీటెయిల్గా మీరు రిపోర్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి ఉచితంగా మీరు చెప్పినటువంటి వెరైటీ విత్తనాలు ఇవ్వడం, లేకపోతే ఒక నెల 40 రోజులైన తర్వాత మునిగిపోయిన దానికి నష్టపరిహారం ఎంతవరకు మనం చేయగలం అన్ని ఆలోచనలు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేద్దాం. మూడవది పాలు ఇప్పుడే చెప్తాం, ఇప్పుడు వెళ్ళాము ఒక రోడ్డు కూడా కొట్టేశారు, అది ఆర్ఎంపీ రోడ్లో ఏ రోడ్డు వచ్చింది, ఇప్పుడు మనం వెళ్దాం. పొల్యూషన్ ఉండదు, మొత్తం అన్ని పొల్యూషన్ అవుతాయి వాటర్. ఇంకా వాటర్స్ కూడా మనం సెపరేట్గా దానికి కూడా పెట్టుకోవాలి. పడవలు కూడా మీరు ఎక్కువ అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఊర్లో తిరగడానికి కూడా 15-20 పడవలు అడుగుతారు ప్రతి లంక గ్రామంలో కూడా. అంటే లోకల్గా మనం ఏదైనా సప్లై చేయాలన్నా కూడా పడవలు ఒకటి అవసరం బాగా. అది దానితో చెప్పారు, అచ్చినాయుడు గారు ఇందాక ఆఫీస్ ఇచ్చారు, అది కూడా ఇమీడియట్లీ కొంచెం స్పీడప్ చేయండి. ఎందుకంటే బాగా ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే పొలాలన్నీ కూడా నానిపోయి ఉన్నాయి కాబట్టి వాటికి ఏ విధంగా కూడా దొరకట్లా, అది స్పీడప్ చేయండి. అందులో కూడా ప్రత్యేకించి ఎయిట్ కొట్టు కూడా ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ కొద్దిగా బ్యాగ్స్ అన్ని కూడా మళ్ళీ అప్పుడు కూడా ఎయిట్ కొట్టు బ్రేక్ అయిన తర్వాత అప్పటికప్పుడు మనం బండి తెచ్చుకుని బ్యాగులు తెచ్చుకోకుండా ముందే కొంచెం అది కూడా కసరత్తు చేసుకోవాలి. ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఐడెంటిఫై చేసుకోండి, ఎందుకంటే ఫ్లడ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ముందుగానే ప్రికాషన్స్ తీసుకోకపోతే